నేను చెప్పినట్టు చేశారు అందరూ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నిన్న చెప్పిన వాటిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఉన్నాయా గైస్? వినపడుతుందా? స్క్రీన్ కనపడుతుందా? హలో, ఉన్నారా లైన్లో? ఉన్నాం సార్, వినిపిస్తుంది సార్. పలకండమ్మా, సైలెంట్ ఉంటే ఎలాగా? కొంచెం రెస్పాన్స్ అవ్వండి. ఉన్నారా లేదా తెలియాలి కదా, సైలెంట్ ఉంటే ఎలాగా? అడుగుతున్నాను కదా, మిమ్మల్నే కదా అడుగుతున్నాను. ఓకే సార్. వేరే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మలయ, థ్యాంక్ యూ మలయ, గుర్తు చేసినందుకు. ఓకే సార్. కొంచెం వేరే వర్క్ లో ఉన్నాను కొంచెం. ఓకేనా? మర్చిపోయాను. అయినా ఇంకా టైం కాలేదు కదా. టైం కాలేదు, మర్చిపోయాను. నువ్వు మెసేజ్ చేసినందుకు గుర్తులేదు. ఓకే, యాక్చువల్ గా నేను బయట ఉన్నారేమో ఈ రోజు క్లాస్ ఉంటుందో ఉండదో అనుకున్నాను సార్. లేదు లేదు, ఈవినింగ్ అలా బయటికి వెళ్తాను సార్. ఓకే బస్. ఓకే, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా? డేటా వచ్చేసింది కదా నీకు సిస్టంలోకి? వచ్చింది సార్. ఓకే, అంతా ఓకే. ఓకే డన్. సో ఎప్పటికైనా నువ్వు ఎప్పటికైనా బ్యాకప్ తీసుకోకుండా డిలీట్ మాత్రం చేయకు. డేటా అంతా వెతికిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ రిజిస్టర్ అక్కడ రీసైకిల్లో బిల్లు ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే డేటా మొత్తం పోయేది. చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసేవాడివి. ఓకేనా? సో అదే మనం పెన్ డ్రైవ్ లోకి మనం బ్యాకప్ తీసుకోవాలంటే ఎలా సార్? పెన్ డ్రైవ్ తీసుకోవచ్చు, అది చూపిస్తాను ఎలా అని. నీకు ఇప్పుడే కాదు, కొంచెం సమ్ డేస్ వెళ్ళి చూపిస్తాను. ఎందుకంటే అలా ఎప్పుడైనా డిలీట్ చేస్తే టోటల్ ప్రాబ్లం వస్తుంది. చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ చాలా ట్రబుల్ అవుతుంది. ఎప్పటికి అలా చేయదు. ఓకే ఓకే సార్. ఎట్లో రీసైకిల్ పిన్ ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ప్రాబ్లం కదా చాలా. ఓకే డన్. సో గైస్, నెక్స్ట్ చూడండి, బిల్ వైజ్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. సో కంపెనీ నేమ్ ఏముందండి? రఫీ ఎంటర్ప్రైజెస్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి బిల్ వైజ్ అంటే ఏంటంటే అండి, ఇక్కడ మనకు సర్వీస్ ఓరియంటెడ్ కిందకి వస్తుంది. యాజ్ యూజువల్గా ఇది సర్వీస్లో మెయింటైన్ చేయొచ్చు, ఇన్వెంటరీలో కూడా మెయింటైన్ చేయొచ్చు. సర్వీస్లో ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన వస్తువు, గూడ్స్ కానీ స్టాక్ కానీ సమ్ మెంబర్స్ నుంచి మనం పర్చేజ్ చేయడం జరుగుతుంది. అలా పర్చేజ్ చేసిన తర్వాత మనం మెయింటెనెన్స్ ఉంటుంది, బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh సరుకు మీరు పర్చేజ్ చేశారు, కానీ అంటే అప్పుకు పర్చేజ్ చేశారు. అప్పుకు పర్చేజ్ చేసేటప్పుడే మీరు ఒకే బిల్ నెంబర్ మీద పర్చేజ్ చేయరు. ఇప్పుడు 1 lakh టోటల్ అమౌంట్, 1 lakh టోటల్ అమౌంట్ అయితే ఆ 1 lakhని 4-5 రకాలుగా నువ్వు డివైడ్ చేసుకుని నెంబర్స్ మీద ఇస్తావు, అమౌంట్ పర్చేజ్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మీరు పర్చేజ్ చేసినప్పుడు 20,000 ఒక బిల్ నెంబర్ మీద, 30,000 ఇంకో బిల్ నెంబర్ మీద, తర్వాత మళ్ళీ 30,000 వేరొక బిల్ నెంబర్ మీద, మళ్ళీ ఒక 20,000 వేరొక బిల్ నెంబర్ మీద, అంటే 4 బిల్ నెంబర్స్ మీద మీరు పర్చేజ్ చేయడం జరిగింది. సో ఏవైతే 4 బిల్ నెంబర్స్ మీద నువ్వు పర్చేజ్ చేసింటావో అదే 4 బిల్ నెంబర్స్ మీద మీరు అమౌంట్ పే చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్ నెంబర్ 1 మీద మీరు 30,000 పర్చేజ్ చేశారు, కానీ బిల్ నెంబర్ 1 మీద మీరు అమౌంట్ పే చేసేటప్పుడు 20,000 ఇచ్చారనుకోండి, ఇంకా 10,000 ఏముంటుంది? పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఏ బిల్ నెంబర్ మీద ఎంత పెండింగ్ బ్యాలెన్స్ ఉంది, ఏ బిల్ నెంబర్ ఎంత క్లియర్ అయిపోయింది, ఎలాంటి పెండింగ్ అమౌంట్ లేకుండా అంతా పే చేసేసాము అని మనం ఎలా చూసుకోవాలి? పర్చేజ్ కావచ్చు, సేల్ కావచ్చు, రెండు కావచ్చు. మనం పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ బిల్ వైజ్ మెయింటైన్ చేసినప్పుడు మన దగ్గర మెయిన్గా ఈ యొక్క ప్రాబ్లంకి మెయిన్ రీజన్ ఏంటంటే పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలంతే. బిల్ వైజ్ అంటే ఇప్పుడు మీరు ఒకరి దగ్గర నుంచి పర్చేజ్ చేసినా సేల్ చేసినా, సో మీరు పర్చేజ్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ పే చేస్తున్నారు, ఎంత పెండింగ్ బ్యాలెన్స్ ఉంది, ఏ బిల్ నెంబర్ మీద పెండింగ్ బ్యాలెన్స్ ఉంది అని తెలుసుకోవడమే బిల్ వైజ్. ఒకవేళ మీరు సేల్ చేశారు, ఒక కస్టమర్కి మీరు 2 lakhs సేల్ చేశారు, సో అతను ఎన్ని బిల్ నెంబర్స్ మీద మన దగ్గర పర్చేజ్ చేశారు, సో ఎన్ని బిల్ నెంబర్స్ మీద అతను మనకు అమౌంట్ పే చేశాడు, ఇంకా అతను మనకి ఎంత పే చేయాల్సి ఉంది పెండింగ్ అమౌంట్, అది చూసుకోవాలంటే మనం బిల్ వైజ్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? సో డన్. సో కంపెనీ నేమ్ వచ్చేసి మనకి ఏంటి ఇక్కడ? రఫీ ఎంటర్ప్రైజెస్. సో అదే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ నెంబర్ ఇస్తున్నాను ఏదో పక్కన. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఇది నార్మల్గా ఎంటర్ చేసుకోండి.
సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత దీనికంటూ ఒక ఫ్యూచర్ ఉంటుంది F11లో, దాన్ని మనం ఏం చేయాలి, ఎస్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఎస్లో ఉండాలి కంపల్సరీగా. దాని కిందనే ఒక ఆప్షన్ ఉంది ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఈ ఆప్షన్ మనం ఎస్ పెట్టుకోవాలి. సో రిమైనింగ్ ఇన్వెంటరీ మనకు అవసరం లేదు. తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కూడా అవసరం లేదు. ఓకేనా? జస్ట్ ఈ రెండు ఆప్షన్స్ చూడండి, మెయింటైన్ అకౌంట్స్ అండ్ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఈ రెండు ఆప్షన్స్ మాత్రం ఎస్లో ఉండాలి F11లో. సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు వన్స్ ఒక్కోసారి కంపెనీ క్రియేట్ చేస్తుంది మనకి 28 గ్రూప్స్ 2 లెడ్జర్స్ మనకి డిఫాల్ట్గా ఉంటాయి, అది మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? ఇప్పుడు మనము క్రియేట్లోకి వెళ్ళాలి. క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్స్కి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఏముందండి, క్యాపిటల్. సో క్యాపిటల్ అకౌంట్. తర్వాత ఏముంటుంది, పర్చేజ్. పర్చేజ్ అకౌంట్. సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏముందండి, పర్సన్ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేశారు, పర్సన్ పేరేంటి, ప్రియా ట్రేడర్స్. ప్రియా ట్రేడర్స్. సండ్రీ క్రెడిటర్స్ తీసుకోవాలి. చూడండి, ఎప్పుడైతే మీరు మన క్లాస్ లో ఉన్నాను, ఎప్పుడైతే గైస్ మ్యూట్ లో పెట్టుకోండి, ఎవరు మ్యూట్ లో పెట్టుకోండి, దేవ్ మ్యూట్ లో పెట్టుకో, జాహ్నవి, లక్ష్మి అందరు మ్యూట్ లో పెట్టుకోండి, మల్లికార్జున్. ఓకే, ఒక నిమిషం గైస్, లింక్ పంపిస్తాను. ఓకే, చూడండి, ఎప్పుడైతే మనం F11లో బిల్ వైజ్ అనే ఆప్షన్ ఎస్ పెడతామో అది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఆ ఆప్షన్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఆటోమేటిక్గా అదే ఎస్లో వచ్చేస్తుంది. ఇంతకుముందు మనకి టాలీ ERP9లో ఏంటంటే అక్కడ మనమే ఎస్ వేసుకోవాల్సి వచ్చేది, కానీ ఇక్కడ అలా ఇవ్వలేదు, డైరెక్ట్గా మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఆటోమేటిక్గా అదే ఎస్ వేసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ ఏముందండి, సేల్స్. సో సేల్స్ అకౌంట్స్. తర్వాత పర్సన్ ఎవరికి సేల్ చేశారు, కాన్ ఎంటర్ప్రైజెస్ ట్రేడర్స్ సండ్రీ డెప్టర్. సో బిల్ వైజ్ ఏంటంటే ఎవరికి ఆటోమేటిక్గా బిల్ బై అనే ఆప్షన్ ఎస్లో ఉంటుందంటే ఎవరైతే సండ్రీ క్రెడిటర్స్ ఉంటారో సండ్రీ డెప్టర్స్ ఉంటారో వారికి మాత్రమే బిల్ బై బిల్ అనే ఆప్షన్ డిఫాల్ట్గా ఎస్లో వచ్చేస్తుంది. ఓకేనా? వాళ్ళిద్దరికి మాత్రమే. రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ వాటన్నిటికీ ఏం అవసరం లేదు. అంతేనా? లెడ్జెస్ అవే కదా ఉండేది, ఇంకేమైనా ఉన్నాయా? లేవు కదా? ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. ఇప్పుడు ఓచెస్లోకి రండి. ఫస్ట్ మనకి F6 క్యాపిటల్ అనేది ఏ ప్రాబ్లం అయినా బిజినెస్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి F6 తీసుకోవాలి. ఎంత అండి అమౌంట్, ఎంత పెట్టినారు? 5 lakhs. సో 5 lakhs పెట్టారు. ఓకే, సేవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, పర్చేజ్ కాబట్టి F9 తీసుకోవాలి. సో F9 ఈ విధంగా వస్తుంది. మనం ఏం చేయాలి, చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వచ్చర్ తీసుకోవాలి. యాజ్ వచ్చర్. ఓకే, ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నామంటే ప్రియా ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. టోటల్ అమౌంట్ ఎంత అండి? 2,60,000 టోటల్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం ఇట్లా ఎంటర్ ఇస్తామో డిఫాల్ట్ గా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఆప్షన్. ఇక్కడ అడ్వాన్స్
అగైనెస్ట్ రెఫరెన్స్, న్యూ రెఫరెన్స్, ఆన్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ న్యూ రెఫరెన్స్ అంటే కొత్తగా బిల్లు మనం ఎంటర్ చేస్తున్నప్పుడు, కొత్తగా బిల్ అనేది రైజ్ అవుతున్నప్పుడు న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. ఒకవేళ అగైనెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు కొత్తగా బిల్లు ఏదైతే రైజ్ చేసి ఉంటావో అదే బిల్లుకి అమౌంట్ పే చేసేదాన్ని అగైనెస్ట్ రెఫరెన్స్ అంటాం. ఆన్ అకౌంట్ అంటే స్పాట్ డబ్బులు ఇచ్చేసి కొనుక్కొని వెళ్ళడం. అడ్వాన్స్ అంటే ముందుగా ఇవ్వడం. ఓకేనా? ఇక్కడ మనం న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. న్యూ రెఫరెన్స్ దగ్గర బిల్ నెంబర్ ఎంత ఉంది? అక్కడ బిల్ నెంబర్ 100. ప్రతిసారి నేను బిల్ నెంబర్ అని టైప్ చేసుకోకుండా నేనేం చేస్తున్నాను, కంట్రోల్ సి ఇస్తున్నాను. కంట్రోల్ సి ఇచ్చి కాపీ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు పర్చేజ్ చేసేటప్పుడే అమౌంట్ ఎన్ని రోజులకు మీరు పే చేయగలుగుతారు అనే డేట్ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్. ఓకేనా? ఇది అవసరం లేదు. ఓకే, టోటల్ గా అమౌంట్ మీరు ఎంత పర్చేజ్ చేశారు? 2,60,000 పర్చేజ్ చేశారు. బట్ బిల్ నెంబర్ 100 మీద మీరు ఎంత పర్చేజ్ చేస్తున్నారు అక్కడ చెప్పండి? 50,000. ఓకే, ఎంటర్ ఇస్తాను. తర్వాత మళ్ళీ న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ ప్రతిసారి టైప్ చేయకుండా కంట్రోల్ వి వేసి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ 101. సో ఎంత బిల్ నెంబర్ 101 మీద ఎంత పర్చేజ్ చేశారు? 75,000. తర్వాత మళ్ళీ కంట్రోల్ వి పేస్ట్. సో ఇంతకుముందు మనకి టాలీ ERP9లో ఎలా ఉండేదంటే కాపీ చేసుకోవాలంటే కంట్రోల్ ఆల్ట్ సి ఇచ్చేవాళ్ళం, పేస్ట్ చేయాలంటే కంట్రోల్ ఆల్ట్ వి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇట్లా తీసేశారు. జస్ట్ మనకి MS ఆఫీస్లో ఎలా పెట్టారో దీంట్లో కూడా అలా పెట్టారు. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఓకేనా? 102 ఎంత అండి? 102 మీద ఎంత పర్చేజ్ చేశారు? ఎంత? 80,000. ఓకే, తర్వాత కంట్రోల్ వి పేస్ట్. 103 మీద 25,000 సార్. 104 మీద 30,000 డిఫాల్ట్ అదే తీసేసుకుంటుంది లాస్ట్ లో. ఇప్పుడు డెబిట్ వచ్చేసి పర్చేజ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు పర్చేజ్ చేసేటప్పుడు ప్రియర్ ట్రేడ్స్ నుంచి టోటల్ గా 2,60,000 పర్చేజ్ చేశారు. బట్ ఏ బిల్ నెంబర్ మీద ఎంత అమౌంట్ కు పర్చేజ్ చేశారు అనేది మనకి క్లియర్ కట్ గా ఇక్కడ చూపించాం. సేవ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ సేల్స్ అండి, F8 సేల్స్. సో ఈ సేల్స్ క్లిక్ చేసి